దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరోసారి మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి, వందనాలు. మంచిది. ఈ పక్క వాళ్ళకి చెప్పుకోండి, ఈ పక్క వాళ్ళకి. మంచిది. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం సమయం 1 గంట వస్తుంది. పర్వాలేదు, కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత మనకి పలహారం కూడా ఉన్నది. కొంతమంది మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన హెస్యా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్న, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఇదిగో నాయన మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. జరిగిన కార్యక్రమాలు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా, ఈ 11 నెలల ప్రభా మరొక తని నాయన మీ సన్నిధిలో చేరి ప్రభా మొదటి ఆదివారం మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యము మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లించుకున్నా. వచ్చిన వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, అందరిని కూడా దీవించండి, అందరిని ఆశీర్వదించండి. అందరూ మీ ఆత్మతో నింపబట్టుకు నాయన, ఈ వాక్యంతో నింపబట్టుకు సహాయం చేయండి ప్రభా. ఇంకా రావాల్సిన వీళ్ళు కూడా ఎవరైనా ఉంటే త్వరగా రావడానికి నాయన ఇప్పుడైనా సహాయం చేయమని, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో హిజ్కియా గురించి మనం చదువుకుంటున్నాం. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త ఆయన వచ్చి ఏమంటున్నాడు, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే హిజ్కియా రాజు, దేవుడు ఆయన రాజుగా ఏర్పరిచాడు. రాజుగా ఏర్పరిచిన దగ్గర నుంచి కూడా హిజ్కియా చాలా యథార్థంగా నడుచుకున్నాడు. మన ముందు కొన్ని వచనాలు మనం చదువుకున్నట్టయితే చాలా యథార్థంగా ఆయన రాజు అయిన తర్వాత దేశం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. దేశం అంతా కూడా ఎక్కడ చూసినా ఉన్నత స్థలాలు ఉన్నాయి, వాటిని పూజించుకుంటూ ఉన్నారు. చెట్ల కింద, కొండల మీద ఎక్కడ చూసినా ఈ విధంగా విగ్రహారాధన నిండిపోయినప్పుడు హిజ్కియా రాజు అయిన వెంటనే ఆ దేశం అంతా బాగు చేశాడు. ఆ దేశంలో ఎక్కడ కూడా ఏ విగ్రహాలు, ఏ ఉన్నత స్థలాలు ఏవి కూడా లేకుండా దేవుని మందిరంలోనే తప్ప ఎక్కడ కూడా ఆరాధించకూడదు, ఏని కూడా పూజించకూడదు అని హిజ్కియా అన్నిటిని తీసివేసి దేశం అంతా పరిశుద్ధపరిచాడు. యథార్థంగా పరిపాలించాడు, యథార్థంగా నడుచుకున్నాడు. దేవునికి అనుకూలముగా ఆయన నడుచుకున్నట్టుగా ముందు కొన్ని అధ్యాయాలు మనం చూస్తాం. వాక్యం బైబిల్ రాయబడిన మాటలు కూడా. అయితే అది జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన యెషయా అనే ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అమ్మ నా వైపు చూడండి, మీరు మాట్లాడుకుని బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే నా వైపు చూడండి. కొద్దిసేపు చదువుతాను, ఎక్కువసేపు కూడా చెప్పను మాకు వాక్యము, కొద్దిసేపే. ఎందుకంటే నేను మీ అందరం చూస్తుంటాను కాబట్టి నా కళ్ళన్నీ మీ మీద ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుతున్నాను. కొద్దిసేపు మనం దేవుని వాక్యం విందాం. ఇక్కడ మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఆ రోగం వచ్చినప్పుడు హిజ్కియాకి దగ్గరికి వెళ్ళి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుచున్నావు కాబట్టి
నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఇంకా నీకు సమయం లేదు. ఎందుకంటే హిజ్కియాకి ఒక భయంకరమైన పుండు వచ్చిందంట, వీపు మీద పెద్ద పుండు వచ్చి క్యాన్సర్ పుండు వచ్చింది ఆయనకి. ఆ పుండు వచ్చినప్పుడు ఇక మరణమయ్యే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి నీళ్ళు నువ్వు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త చెబుతున్నప్పుడు వెంటనే హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను యథార్థపరుణ్ణి, యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నానో నీకు తెలుసు కదా ప్రభువా, నువ్వన్నీ చూసావు కదా ప్రభువా అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు ఆలకించాడు? హిజ్కియా చేస్తున్న ప్రార్థన నిజమే, నేను యథార్థపరుడునయ్యా, యథార్థ హృదయం కలిగిన వాడికి నేను ఉన్నాను కదా అని హిజ్కియా అంటున్నప్పుడు దేవుడే అంగీకరించి ఆలకించాడంటే నిజముగా యథార్థమైన హృదయం కలిగిన వాడికి హిజ్కియా ఉన్నాడు. అందుకే హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. యెషయా, నువ్వు తొందరగా మరల వెనక్కి వెళ్ళి నా సేవకుడు కన్నీటితో ప్రార్థన చేశాడు, నేను ఆ ప్రార్థన నేను చూశాను, నేను విన్నాను, నా కన్నీటిని నేను చూశాను, కాబట్టి వెంటనే వెళ్ళి ఆయనతో మాట్లాడు అన్నప్పుడు యెషయా ప్రవక్త వెంటనే నడిమిశాలలో నుంచి బయటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్టనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడిచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ఇక్కడ దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. అది నీ బలహీనత లేకపోతే నీ హృదయం బాగలేదా? నీ హృదయం ఇంకా లోకంతో నింపబడి ఉందా? లేకపోతే నీ శరీర బలహీనతల్లో ఉన్నావా? లేకపోతే ఇంకా ఆత్మీయంగా ఇంక ఎదగలేకపోతున్నావా? నీ సమస్యలు ఏమిటో అన్ని దేవుడు తెలుసు కాబట్టి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను. నీ హృదయాన్ని బాగు చేసేవాడినే, నిన్ను బాగు చేసేవాడినే, నీ శరీర బలహీనతను బాగు చేసేవాడిని నేను అని ఇక్కడ ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే ప్రార్థన హిజ్కియా చేసిన ప్రార్థన మనము కూడా ఈరోజు యథార్థమైన హృదయం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా విని, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని చూశాను అని నీకు సమాధానం ఇచ్చే విధంగా మన హృదయాలు ఆయనకు అనుకూలంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు అనుకూలంగా ఉండాలంటే ఆయన ఏమంటున్నాడు? నేను నా ప్రార్థన అంగీకరించాను. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని బాగు చేసేవాడిగా ఉండాలి. ఈ రోజులు గమనించినట్టయితే ఆత్మీయంగా దేవుడు మనతో మాట్లాడంటే ఈ రోజుల్లో చాలామంది మన హృదయాలు బాగులేవు. మనుషులు అంటే ఈ లోక సంబంధించిన శరీరం ఉంది కాబట్టి ఏదో ఒక బలహీనతలు ఉంటాయి, ఏదో ఒక వ్యాధులు వస్తూ ఉంటాయి, తగ్గిపోతుంటే వస్తూ ఉంటాయి. ఇది కాదు కానీ దేవుడు మాట్లాడుతుంది. ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుంటే మన హృదయాలు బాగు చేయాలంటే యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థమైన హృదయం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అలాంటి ప్రార్థన ఆలకిస్తాడు. గమనించినట్టయితే బైబిల్లో యథార్థమైన హృదయం అంటే ఏ కపటము లేకుండా, అంటే నిష్కళంకమైన హృదయం కలిగిన వారిగా, ఏ లోపము లేకుండా, ఏ మరణం లేకుండా ఉండే హృదయాలు చూస్తే యోహాను సువార్త మనం చూసినట్టయితే 1వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. దేవుని శిష్యునిగా ఏర్పరచుకున్న వ్యక్తిని మనం చూస్తాం. అక్కడ నతనయేలు గురించి చూస్తాం. నతనయేలు గురించి దేవుడు మాట్లాడుతాడు ఒక మాట చదువుదామా? 1వ అధ్యాయం 47వ వచనంలో, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. చాలు గమనించినట్టయితే ఇక్కడ నతనయేలు అనే ఒక వ్యక్తి ఫిలిప్పు స్నేహితుడు. ఆయన ఫిలిప్పుతో స్నేహితుడిగా ఉంటాడు. ఫిలిప్పు ఏమో దేవుని శిష్యుడు అయిపోయాడు. ఫిలిప్పు వెళ్ళి నతనయేలు దగ్గరికి వెళ్ళి, మనం అనుకుంటున్నాం కదా, ప్రవక్తల గ్రంథాల్లో రాసిన ఎవరైతే మెస్సయ్య ఉన్నాడో ఆ మెస్సయ్య నేను చూశాను, ఆయన నజరేతు నుంచి వచ్చాడు అని చెప్పినప్పుడు నతనయేలు అంటాడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా? నజరేతు పెద్ద పట్టడం కాదు కదా, అది చాలా ఎన్నికలేని గ్రామం కదా, అలాంటి గ్రామంలో నుంచి ఒక యేసుప్రభు అంటే మెస్సయ్య రావటం ఏంటి అని నమ్మలేకుండా ఉన్నప్పుడు వచ్చి చూడు అన్నప్పుడు వెళ్ళి నతనయేలు చూస్తాడు. ఆయన నతనయేలు చూడటానికి వచ్చేటప్పుడు యేసుప్రభు అంటాడు, ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడే, ఇతని కపటం లేనివాడుగా ఉన్నాడు, ఏ కపటం ఇతను లేదు. అంటే అతని హృదయం అనేది యథార్థంగా ఉన్నది, అతని హృదయంలో ఏ కపటం లేదు, ఏ మలినం లేదు.
మంచి హృదయముగా ఉన్నాడు, ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు అని ఆ నతనయేలు గురించి ఇక్కడ దేవుడు యేసు ప్రభువు మాట్లాడతాడు. నేను అంటున్నాను, ఒక ఒక దేవుడే, ఒక దేవాది దేవుడే, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడే ఒక మనిషిని చూసి ఇతను యథార్థమైన హృదయం కలిగిన వాడు, ఇతను ఏ కపటం లేదు, నిజంగా ఇజ్రాయేలీయుడు అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడంటే అతను ఎంత యథార్థమైన హృదయం కలిగిన వాడో, ఎంత మంచిగా నడుచుకునేవాడో, ఎంతగా కపటం లేని వాడుగా ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు మనం. మనుషులు సాక్ష్యం కాదు కానీ అది దేవుడిచ్చిన సాక్ష్యము. ఇది నిజంగా కపటం లేనివాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మన హృదయం కూడా కపటం లేకుండా యథార్థమైన హృదయం కలిగిన వారిగా, నిష్కళంకమైన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, పాము వలె, పావురం వలె నిష్కళంకంగా ఉండండి, పాము వలె వివేకం కలిగి ఉండండి అంటున్నాడు. అంటే పావురము నిష్కళంగా ఉంటుందంట. అంటే దానికి మంచి హృదయం కలిగి, ఏ ఆలోచన ఉండదు దానికి ఇక. అలాంటి హృదయం కలిగి పావురం వలె మీరు ఉండండి, పాము వలె వివేచన అంటే వివేకం కలిగి ఉండండి. అంటే పాము చాలా వివేకంగా తెలివిగా ఉంటుందంట. అది అది మనం ఒకవేళ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ వీలైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేసేది, వీలైనంత వరకు చాలా దూరం వెళ్ళే ప్రయత్నం చేసి వివేకం కలిగి ఉండాలి పాము వలె. మీరు ప్రజల మధ్యలోకి వెళుతున్నారు కాబట్టి అలాగ మీరు ఉండండి అని దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు, ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంటే ఆయన యథార్థంగా ఆరాధించేవారిని, యథార్థంగా ఆయన్ని పూజించేవారిని కోరుకుంటున్నాడు. మనం చూస్తే దేవుని వాక్యం యోహాను సువార్తలోనే ఆ 4వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆ మాట కూడా మనం చదువుతాం ఇక్కడ. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ 4వ అధ్యాయము యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 20వ వచనం చదువుదాం. 20వ వచనం నుంచి చదువుదాం కొన్ని వచనాలు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారమే. రక్షణ యూదుల నుంచే కలుగుచున్నది. అయితే ఈ మాట వినండి జాగ్రత్తగా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన్ని ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలనుకుంటున్నారు? యథార్థంగా ఆరాధించేవారు. ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. కాబట్టి అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మంచి యథార్థమైన హృదయం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆమెతో మాట్లాడుతూ, ఆమె హృదయం యథార్థంగా లేదు, ఆమె పాపంతో నింపబడి ఉంది, ఆమె పాపం వల్ల ఆమె హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి కనువిప్పు కలిగే విధంగా, ఆమెకు అర్థమయ్యే విధంగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మ, మీకు మీ ప్రాంతంలో కాదు, ఈ సమరయ ప్రాంతంలో కాదు, యెరూషలేములో కాదు, గుళ్ళు ఉండొచ్చు కానీ ఈ గుడుల్లో దేవుడు ఉండడు. ఇక్కడ ఆరాధిస్తే ఉపయోగం లేదు. కానీ ఆరాధించేది ఎక్కడంటే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధించాం కదా, మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మనకు కనపడతాడు, ఆయన ప్రత్యక్షం అవుతాడు మనకి, ఆయన వాక్యంలో మాట్లాడతాడు, ఆయన మన మీదకి దిగి వస్తాడు. కాబట్టి యథార్థంగా ఆరాధించాలమ్మా. ఈ గుడుల్లో ఈ గోపురాల్లో ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. మనం చెప్పుకుంటున్నాం. ఈ మందిరంలో కూడా పెద్ద మందిరమే. ఈ మందిరం తీసేయండి, సొలొమోను కట్టిన మందిరం బంగారంతో కట్టాడు. బంగారం ఇటుక కింద ఇటుక ఏం వేస్తాం మనం? సిమెంట్ వేస్తాం, వాళ్ళు బంగారం వేశారు. మందిరం అంతా బంగారమే. ఆ ఇటుకలు తీసుకుంటే బంగారం ఒలుచుకున్నారు. అప్పుడు తర్వాత ఆ బబులోను దేశం నుంచి రాజులు వచ్చి అలాంటి బంగారంతో కట్టిన దేవాలయము దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంత కాస్ట్లీ కట్టిన బంగారంతో కట్టిన దేవాలయాన్ని దేవుడు విడిచిపెట్టిపోతే ఎలాంటి దేవాలయం పెద్ద గొప్ప ఏం కాదు. అంటే ఎందుకు విడిచిపెట్టిపోయాడంటే అక్కడ ఆరాధన జరగటం లేదు, అక్కడ దేవుడిని పూజించటం లేదు, అక్కడ దేవుని మందిరంలోకి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. దేవుని మందిరంలో వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
దేవుడు ఏమన్నాడంటే అలాంటి మందిరాల్లో దేవుడు నివసించడు. మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, వచ్చాం కాబట్టి, మనకొక మందిరం ఉండాలి కాబట్టి, ప్రార్థన చేసుకోవడానికి, కూడుకోవటానికి ఉండాలి కాబట్టి వచ్చాం. వచ్చాం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు ఇక్కడికి వస్తాడు. ఎక్కడ మనం ఆరాధిస్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆరాధిస్తే అక్కడ దేవుడు ఉంటాడని దేవుడి వాక్యం రాయబడింది. కాబట్టి ఈ మందిరంలో మనందరం చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. కానీ మనం రాకపోతే ఆయన కూడా రాడు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఆరాధించేది యథార్థంగా, హృదయపూర్వకంగా మన హృదయముతో ఆరాధించాలి. ఆత్మతో దేవుడిని ఆరాధించాలి కాబట్టి, అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నతనయేలును కోరుకున్నాడు దేవుడు. నతనయేలు వస్తున్నప్పుడే చూసి, ఇతను ఏ కపటం లేని మంచి హృదయం కలిగిన వాడని నతనయేలుకి మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. వెంటనే నతనయేలు అంటున్నాడు, అయ్యా నా గురించి నీకెలా తెలుసు? నన్నెప్పుడు నువ్వు చూడలేదు కదా! నేనెప్పుడు నిన్ను చూడలేదు కదా! నా గురించి, నా హృదయాన్ని గురించి ఎలా చెప్పగలుగుతున్నావు? నేను కపటం లేనివాడినని అని చెప్పినప్పుడు, నతనయేలు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను. ఎక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్నాడంట నతనయేలు, మనకు తెలీదు. అప్పుడు నేను నిన్ను చూశాను అంటే ఆత్మ ద్వారా దేవుడు గ్రహించి ఆ నతనయేలుని చూశాడంట. అది విన్నప్పుడు ఇంక నతనయేలు ఈయనే గొప్ప దేవుడు. ఈయనే పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. నువ్వే దేవుడివయ్యా. నువ్వే కుమారుడివయ్యా అని ఆయన్ని ఆరాధిస్తూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే దేవుడు ఆయన్ని శిష్యునిగా అంగీకరిస్తాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా నతనయేలు. నతనయేలు ఆయన శిష్యుడిగా మారిపోయాడు ఎందుకయ్యా అంటే మంచి హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించాడు. ఆయన కోరుకున్నాడు దేవుడు ఆయన్ని. కోరుకుని ఆయన్ని శిష్యుడిగా అంగీకరించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏ గుడిలో ఏ గోపురాల్లో దేవుడు ఉండడమ్మా, హస్తకృతాలయంలో దేవుడు నివసింపడని అపోస్తలుడైన పౌలు ఎథెన్సు పట్టణస్తులతో మాట్లాడతాడు. ఎథెన్సు అనే ప్రాంతం వెళ్ళినప్పుడు అన్ని విగ్రహాలతో నిండిపోయేది ప్రాంతం అంతా కూడా. ఒక్కొక్క ఇంటికి 4 విగ్రహాలు ఉంటాయి. ఇళ్ళ కంటే విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ కూడా అంటాడు. అక్కడ ఏమంటాడంటే, మనం చేతులతో నిర్మించిన హస్తకృతాలయంలో దేవుడు నివసింపడు. ఆయన చేతులతో ఆరాధించబడే దేవుడు కాదాయన. ఆయన మన హృదయాల్లో ఉండే దేవుడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎథెన్సు అనే పట్టణస్తులతో మాట్లాడతాడు. కాబట్టి మనం నివసించిన దాంట్లో కాదు, మనం నిర్మించిన దాంట్లో కాదు కానీ, మన హృదయం అనే ఈ దేవాలయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మన చేత ఆరాధించబడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వారిని కోరుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, అయ్యా నేను యథార్థమైన హృదయంతో ఉన్నాను కదా! నన్నెందుకు నువ్వు ఇలా మరణకరమైన రోగం నాకు వచ్చినట్టు చేసావు ప్రభువా అని కన్నీటితో హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఈరోజు మనం ప్రార్థన కూడా అంగీకరించబడాలంటే, దేవుడు మనల్ని బాగు చేయాలంటే, మన హృదయాలు బాగు చేయాలంటే, ఆయన మన హృదయాన్ని చూసి ఇదిగో నిష్కపటం కలిగిన హృదయం కలిగిన వాడివి, అది యథార్థమైన హృదయం కలిగిన వాడి అని చెప్పాలంటే, గమనించినట్టయితే దావీదు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. దావీదు గురించి ఏమంటాడంటే, ఇతను నిజంగా ఈయన యథార్థమైన హృదయం కలిగిన వాడు. సొలొమోనుతో మాట్లాడుతూ, సొలొమోను నీ తండ్రి యథార్థమైన హృదయం కలిగిన వాడు, నువ్వు కూడా అలాగ యథార్థమైన హృదయం కలిగిన వాడిగా ఉంటే నీ నీ సింహాసనాన్ని, నీ కుమారుల సింహాసనాన్ని లేకపోతే అలాగ స్థిరపరుస్తాను నేను అని సొలొమోనుతో దేవుడు మాట్లాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు దావీదుని గురించి కూడా, ఈయన యథార్థమైన హృదయం కలిగిన వాడు దావీదు. ఈరోజు ఈ మాటని ఎందుకు మనతో మాట్లాడుతున్నాను అంటే, మనము కూడా దేవుని చెందుకు వస్తున్నప్పుడు యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. మన హృదయంలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు అనేవి ఉండకూడదు. మనం బయటికి ఒకటిగా లోపల ఒకటిగా ఉండకూడదు. దావీదుని ఎందుకు అంగీకరించాడు దేవుడు? దావీదు దగ్గరికి సమూయేలును పంపిస్తాడు. సమూయేలును పంపించి 16వ అధ్యాయం రాయబడిన మాట ఇక్కడ చూసినట్టయితే, సమూయేలు నువ్వు వెళ్ళి యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించి రాజుగా అంటాడు. అన్నప్పుడు నేను చెబుతాను, సమయం తక్కువ ఉంది కాబట్టి చెబుతాను, జాగ్రత్తగా బైబిల్ చూడండి మీరు కూడా. అక్కడ ఏముంటాడంటే, యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించు నువ్వు అని దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు, సమూయేలు ప్రవక్త వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. అబీనాదాబుని పిలుస్తున్నాడు, షమ్మాని పిలుస్తున్నాడు, ఇంకా ఒక 7 కుమారుని పిలిచాడు. 7 కుమారుని పిలుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళు కాదు వీళ్ళని త్రోసివేస్తున్నాడు, పక్కకు నెట్టేస్తున్నాడు వాళ్ళని. వీళ్ళు కాదు అని ఏమంటున్నాడు, నేను పై వేషాన్ని చూసేవాడిని కాదు కానీ నేను హృదయాన్ని చూసేవాడిని అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇంకా అప్పుడు సమూయేలు అంటాడు, ఎవరు లేరు కదయ్యా, ఇంకెవరిని యెష్షయితో అంటాడు, యెష్షయి నీ ఇంకెవరిని కుమారులు ఉన్నారా ఎవరన్నా అంటే, 8వ వాడు ఉన్నాడయ్యా, వాడు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు అంటాడు. వెంటనే అరణ్యానికి పంపించిన తర్వాత అక్కడ ఒక మాట చదువుదాం, చదువుకుంటే మనకు కొంచెం అర్థమైంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో చదువు మాట చదువు.
ఇక్కడ ఉన్నారా? హ్మ్. అతడు 11, 16, 11 చూడండి. అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నువ్వు వాణ్ణి పిలవనంపించుము. అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమూయేలుతో అంటున్నాడు, దావీదు ఎప్పుడైతే వస్తున్నాడో, దావీదు వచ్చి రాగానే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతను అభిషేకించు అంటున్నాడు దావీదుని చూసిన తర్వాత. వెంటనే సమూయేలు దావీదుని అభిషేకించాడు. అంటే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ 7 కుమారులు అంగీకరించలేదు, కానీ 8వ వాడు చిన్నవాడైన దావీదు, చిన్న పిల్లవాడైన యవనస్తుడైన దావీదుని ఆయన ఎన్నుకున్నాడు. మిగిలిన కుమారులందరూ కూడా కొంతమంది సైన్యంలో ఉన్నారు, సిపాయిలుగా ఉన్నారు. రకరకాల వాళ్ళు చూస్తున్నప్పుడే చాలా మా బాడీ కానీ, వాళ్ళు విగ్రహాలు కానీ చాలా దిట్టంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సమూయేలు అనుకుంటున్నాడు, వీళ్ళు సరిపోతారులే, దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు కదా అని, వీళ్ళే కదా అనుకుంటున్నాడు. కానీ సమూయేలు, నువ్వు అలా ఆలోచించు మాకు, నేను పై రూపాన్ని చూడను, హృదయం చూస్తానన్నాడు. అలాంటి మంచి యథార్థమైన మంచి హృదయం కలిగిన వాడిగా ఈ దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, అంగీకరించాడు. అందుకే అంటున్నాడు, సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోను, నీ తండ్రి చాలా యథార్థమైన హృదయం కలిగిన వాడు కాబట్టి నువ్వు కూడా అలాగే ఉంటే నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని స్థిరపరుస్తాను నేనని సమూయేలుతో అంటాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలు కూడా స్థిరంగా ఉండాలంటే, లేదా మన బిడ్డలు కూడా స్థిరంగా ఉండాలంటే, అన్ని విషయాల్లో కూడా ఈ లోక సంబంధించిన చదువులు కావచ్చు, అన్ని విషయాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేదా ఆత్మీయంగా కావచ్చు, స్థిరంగా ఉండాలంటే మొదట మనము యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. యథార్థంగా నడుచుకోవాలి. మన మాట యథార్థంగా ఉండాలి. మన క్రియలు యథార్థంగా ఉండాలి. ఎక్కడ కూడా లోపాలు మనలో కనపడకూడదు ఎదుటివారు చూసినప్పుడు కూడా. ఈయన నిజంగా యథార్థపరుడే, ఇది నిజంగా కపటం లేని వాడే అన్నాడు యేసుప్రభు. చూసిన వెంటనే అన్నాడు. ఎవరు అన్ని జనులు మనం చూసినప్పుడు ఇతను నిజంగా దేవుని కుమారుడే, ఈమె నిజంగా దేవుని కుమార్తె అని మన గురించి చెప్పే విధంగా మనం సాక్ష్యం పొందుకోవాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అవనిషాటైతే యేసు ప్రభు దేవుడు యోబు గురించి కూడా ఒక మంచి సాక్ష్యం చెబుతాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే 8వ వచనంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదవమ్మా. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోబు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మనుషుడు కాదు, కానీ సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానుతో మాట్లాడుతూ, నువ్వు భూమి అంతా తిరిగి వస్తున్నావు కదా, ప్రపంచం అంతా తిరిగి వస్తున్నావు కదా, ఈ ప్రపంచంలో ఒక ప్రాంతంలో యోబు నా సేవకుడున్నాడు, నీకు తెలుసా? చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, అతని వంటి వాడు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు భూమి మీద అని అతని గురించి ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు. అంటే యోబు చాలా యథార్థవంతుడని దేవుడు అంగీకరించాడు. దేవుడు అందుకే ఆయన్ని అంగీకరించి ఆ ప్రాంతంలో ఒక ధనవంతుడిగా, ఒక ఉన్నతమైన వాడిగా, ఒక మంచి ఆస్తివంతుడిగా అక్కడ చేశాడు. తర్వాత సాతాను ప్రేరేపించినందువల్ల, సాతాను అడిగినందువల్ల యోబుని పరీక్షించడానికి సాతానుకు అప్పగించేశాడు యోబుని. అలా కొన్ని మాటలు మనం చూస్తాం. అయితే మనం చూసినట్టయితే అదే యోబు గ్రంథంలో యోబు భార్య కూడా వచ్చి ఒక మాట అంటది. ఆ మాట చదువుదాం. 9వ వచనం చదువుదాము. 8, 9. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, గమనించినట్టయితే వాళ్ళ భార్య కూడా వచ్చి ఏమంటుంది? వాళ్ళ భార్య కూడా వచ్చి, నువ్వు ఇంకా యథార్థంగా ఉంటావా? యథార్థమైన హృదయం కలిగే ఉంటావా? నీ హృదయాన్ని మార్చుకోవా అని ఇక్కడ యోబుని గురించి ఒక భార్య అందంటే, ఆ భార్య జీవించినంత కాలం కూడా ఆమె మనసులో ఏముంది? యోబు యథార్థవంతుడు, యోబు యథార్థమైన హృదయం కలిగిన వాడు, నా భర్త మంచివాడు,
నా భర్త యథార్థమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు అని ఇక్కడ యోబు భార్య మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్న వాక్యంలో. అంటే యోబు మనం గమనించినట్టు ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా మన కుటుంబంలో ఉన్నప్పుడు మన గురించి మన భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు ఏం చెప్పారంటే, ఈయన యథార్థవంతుడు, యథార్థంగా నడుచుకుంటున్నాడు. ఈమె కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది, 10 మంది బిడ్డలు పుట్టారు. పుట్టిన తర్వాత ఇంత 10 మంది కూడా చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. అంతా పోయినా కూడా ఏముంటుందామంటే, నువ్వు యథార్థంగా ఎంతకాలం ఉంటావయ్యా నువ్వు? ఈ హృదయం అలాగ మంచిగా ఎంతకాలం ఉంచుకుంటావు అంటే, హృదయాన్ని చెడగొట్టుకోమని చెబుతుంది. దేవుడిని దూషించమంటుంది. నీ హృదయాన్ని పాడు చేసుకొని దేవుడిని దూషించి మరణం కమ్మంటే, ఆయన పోయి అగ్నిగుండంలో పడిపోని అర్థం చేసుకోలేక నువ్వు దేవుడిని దూషిస్తే ఏమవుతాడు? హృదయాన్ని చెడగొట్టుకుంటే ఏమవుతాడు? అగ్నిగుండం పాలు అవుతాడు. అలాంటి వాడుగా మారిపోని ఒక భార్య ఉంటుంది. అంటే ఆయన భార్యలో ఎలాంటి ఆలోచన ఉందంటే, ఈయన యథార్థమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు అని ఆలోచన. మన కుటుంబాల్లో కూడా మనల్ని చూసినప్పుడు, మన భార్య చూసినప్పుడు, భర్త చూసినప్పుడు, మన బిడ్డలు మనల్ని చూసినప్పుడు కూడా యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు అని మనం అనిపించుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా మనం చూస్తే, ఇంకా ఆయన శిష్యులు కూడా మనం చూసినట్టయితే, ఎంతకాలం నువ్వు ఇంకా అదే విధంగా యథార్థమైన హృదయం కలిగి ఉంటావు అని తన శిష్యులు కూడా మాట్లాడినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. ఎలీఫజ్ అనే శిష్యుడు కూడా అంటాడు, ఎంతకాలం నువ్వు ఇంకా యథార్థంగా ఉంటావు. 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన 4:6లో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణకు ఆధారం ఏంటి? నీ యథార్థ ప్రవర్తనే. నిరీక్షణతో ఉండు, నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు కదా. నీకు జబ్బు వచ్చింది, జబ్బు వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకంత వేదంతో ఉన్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణతో ఉండు, దేవుడు బాగు చేస్తాడు. దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నావు కదా, నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు కదా, యథార్థవంతుడిగా ఉన్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు కదా. ఎందుకంత అనాలోచితంగా అపనమ్మకంగా ఉంటున్నావు నువ్వు, అవిశ్వాసంగా ఉంటున్నావు నువ్వు అని ఎలీఫజ్ అనే ఒక స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు. అంటే మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలంటున్నాడు. మనం ఏదైనా బలహీనతలో, ఏదైనా సమస్యలో చిక్కుకుపోయి ఉన్నామంటే, లేదా ఆర్థిక ఇబ్బందుల సమస్యల, బలహీనతలు, ఇంకేదైనా కుటుంబ సమస్యల, లేకపోతే ఇంకేదైనా బంధువుల నుంచా, ఏదైనా కావచ్చు. అలాంటి సమస్యలు మనం ఉన్నప్పుడు మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మనం చేసే భక్తి యథార్థమైన భక్తి కాబట్టి అది మనకు ధైర్యం పుట్టించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యథార్థమైన భక్తి కాకపోతే మనకు ధైర్యం అనేది ఉండదు. మనం జరిగిద్దో జరగదో అనే ఆలోచనతో ఉంటాం. కానీ మనం చేసే భక్తి మనకు ధైర్యం పుట్టించింది. అంటే అంటున్నాడు, నీ నిరీక్షణ, నీ యథార్థత నీకు నీ నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది కదా. నిరీక్షణగా ఉండు, దేవుడిని ఎంతకాలం ఎదురు చూడు. మనం నిరీక్షణతో ఉన్న వ్యక్తిని ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం చూస్తాం, అబ్రహామును చూస్తాం. ఎన్ని సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నాడు? కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 25 సంవత్సరాలు నిరీక్షణతో చూశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటారు. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి ఒక వాక్యం రాయబడింది ఏమిటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట ఆయన నిరీక్షణతో ఉన్నాడంట అబ్రహాం. ఆ రోజులు దేవుడు కనపడతాడు, నిరీక్షణ లేదు. దేవుడు ఉన్నాడని తెలియదు చాలామందికి. అలాంటి రోజులు నిరీక్షణ కలిగి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆలోచనతో ఎదురు చూస్తున్నాడంట. అంటే నమ్మకం అనేది ఉండాలి. నిరీక్షణతో ఉంటే దేవుడు సహాయం చేస్తాడని ఆలోచన ఉండాలని దేవుడు మాట. అంటే యథార్థమైన హృదయం కలిగి నువ్వు ఉండి దేవుడిని అడిగితే నీకు ఏదైనా చేస్తాడు అని ఇక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యోబుని గురించి తన భార్య మాట్లాడినట్టుగా దేవుడే ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థమైన హృదయం కలిగి మనం కూడా నడుచుకున్నట్టయితే దేవుడు మనల్ని కూడా అంగీకరించేవాడిగా ఉంటాడు. హిజ్కియా రాజును అంగీకరించాడు. ఆయన కన్నీటిని తుడిచాడు. దాదాపు 15 సంవత్సరాల పాటు మరలా ఆయుష్యాన్ని పెంచాడు. మరలా జీవితాన్ని పొడిగించాడు. చనిపోతాను అనుకున్న వాడిని 15 సంవత్సరాలు పొడిగించాడు ఆయన. మనం అనుకోవచ్చు, నా జీవితం అయిపోయింది, ఇంకా ఇంతవరకు అయిపోయింది, నేను ఇంకా ఇంతవరకు చనిపోతానేమో, నాకున్న బలహీనతను బట్టి నేను చనిపోతానేమో, ఇంకా రేపు నేను దినాన్ని నేను చూడలేనేమో అని మనము కొంతమంది అలాగా బాధపడుతూ వేదనతో ఉన్నారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని ఇంకా పొడిగించే దేవుడు ఆయన, నీ ఆయుష్ని ఇంకా పొడిగించే దేవుడు ఆయన, నీ కోరికలు ఇంకా తీర్చే దేవుడు ఆయన. ఏ ఆలోచనతో ఉన్నావో, ఏ బలహీనతో నువ్వు ఉన్నావో, ప్రభా యథార్థంగా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆయుష్ పొడిగించే దేవుడు ఆయన. కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు హిజ్కియా. అప్పుడు ఈరోజు మనం జ్ఞాపం చేసుకోవడం, దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలే కదా, ఆయన భక్తి చేస్తున్నాం కదా, భక్తి పరులుగా ఉన్నాం కదా, యథార్థంగా ఉంటున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకోడా?
ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అపనమ్మకంతో ఉండొద్దు. నిరీక్షణ లేని వారిగా మనం ఉండకూడదు. నిరీక్షణ కలిగి ప్రభా, నేను నీ సన్నిధిలో నిన్ను అడుగుతున్నా. నేను ఏ దేవుడిని నమ్మలేదు. ఏ దేవుడి వైపు నేను చూడలేదు ప్రభా. నీ దగ్గరికే వస్తున్నాను. నువ్వే దేవుడివి నేను నమ్ముకున్నాను. నువ్వే ఆకాశానికి భూమికి ఉన్నతమైన దేవుడివని, లోకాన్ని కలుగజేసిన దేవుడివని, సృష్టికర్తవని నమ్మాను ప్రభా. కాబట్టి నీ దగ్గరికి వచ్చానయ్యా అని దేవుని సన్నిధిలో మనము దేవుని అడిగినట్టయితే, యథార్థంగా అడిగినట్టయితే దేవుడు మనకి సహాయం చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యథార్థతను విడిచిపెట్టిన వారికి కొంతమంది మన బైబిల్లో మనం చూస్తాం. యథార్థతను విడిచిపెట్టి యథార్థమైన హృదయంగా ఉండక యథార్థతను కోల్పోయి ఒక్క వ్యక్తి మనం చూసినట్టయితే సొలొమోను గురించి మనం చూస్తాం. సొలొమోను కూడా యథార్థమైన వాడిగా లేకుండా ఉన్నాడు. 11వ వచనము రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యథార్థతను కోల్పోయిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. 6వ వచనం చదవము. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను అంట మనం గమనించినట్టయితే ఆయన వివాహాలు చేసుకొని, అన్యుల పిల్లలు వివాహాలు చేసుకొని, వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎటైతే పిలుస్తున్నారో అటు వెళ్ళిపోతున్నాడు. ఎటు విగ్రహారం చేయమంటే ఆ విగ్రహారం చేస్తున్నాడు సొలొమోను. ముసలివాడు అయిన తర్వాత ఆయన హృదయాన్ని వాళ్ళు మళ్ళించారంట, అటువైపు మళ్ళించారంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదంట. సొలొమోనుతో దేవుడు 2 సార్లు 3 సార్లుగా ఆయన హెచ్చరించాడు. నువ్వు చేస్తున్న పొరపాటు సొలొమోను, అలా చేయమాకు అని హెచ్చరించినా కానీ ఆయన మాట వినలేదంటే దేవుని మాట సొలొమోను. యథార్థతను కోల్పోయాడు. ఈరోజు యథార్థతను కోల్పోయే వారిగా మనం ఉండకూడదు, కానీ యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. ఒకవేళ యథార్థంగా లేకుండా ఉన్నామని మనం తెచ్చుకోవాలి. ప్రభా, నేను యథార్థమైన హృదయం నాకు కావాలి ప్రభా, నాకు దయచేయి ప్రభా అంటే యథార్థమైన హృదయం దేవుడు ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన యథార్థమైన హృదయం కలిగిన వాడు కాబట్టి, ఆయన యథార్థుడు కాబట్టి దేవుడు మనల్ని కూడా అలాగ చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆ సొలొమోను వలె యథార్థతను కోల్పోయేవారుగా ఉండకుండా మనం ఇంకా రోజు రోజుకు ఆత్మలో బలపడాలి, కానీ ఆత్మీయంగా ఎదగాలి, కానీ ఏమాత్రం తగ్గిపోకూడదు ఆత్మీయంగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మన హృదయాల్లోకి మనం తీసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాట హృదయాల్లో తీసుకుందాం. హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియా ఏమన్నాడు? నేను యథార్థమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాను ప్రభా అన్నప్పుడు వెంటనే ఆ ప్రార్థన అంగీకరించాడు. దేవుడే సాక్ష్యం, యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. యోబు గురించి స్నేహితులు అంటున్నారు, భార్య అంటుంది నువ్వు యథార్థం వదలకుండా ఉంటావా అని భార్య అంటుంది. నువ్వు యథార్థత నీకు నమ్మకం పుట్టించదా? నీ భక్తిని మీకు నమ్మకం పుట్టించదా? నీ నిరీక్షణ కాదా? ఆధారం కాదా? అని అంటే యథార్థంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఈరోజు ఈ మాట మన హృదయాలు మన రింగు మనం వినపడుతూ ఉండాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మనం మర్చిపోయేవారుగా ఉండక ఈ మాట మనకు వినపడుతూ ఉండాలి. యథార్థంగా నేను జీవించాలి. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే నాకు ఆయుష్ పొడిగించే దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నా కుటుంబాన్ని దీవించే దేవుడు, నా ప్రార్థన అంగీకరించే దేవుడు, నా కన్నీటిని చూసే దేవుడు యథార్థంగా ప్రార్థన చేస్తే అని ఏ సమస్యను కావచ్చు, ఏ ప్రాబ్లం కావచ్చు, అది అన్నీ కూడా దేవుడిని సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం విందాం, మన హృదయాల్లో తీసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు అలా ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. యథార్థమైన హృదయం కలిగిన వాడుగా ఉండాలని ప్రభా, కపటము లేని హృదయం కలిగిన మంచి హృదయం కలిగిన వారికి మేము ఉండాలని ప్రభా. నతనయేలు